కష్టం మనకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. ఇక జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటే మన కోసం ఎవరూ ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం మూడు మనవే, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు, మనకు చెప్పి రావు కూడాను.